ఈ రోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే మూవీ లాంటి మూవీ మీరు ఇప్పటివరకు చూసి ఉండరు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది స్టోరీ. అలాగే ఈ మూవీ ఎండింగ్ కూడా చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి ఈ మూవీలో హీరోయిన్ అయిన అడలైన్‌ని చూపిస్తారు. ఈమె తన ఐడెంటిటీని అంతా చేంజ్ చేసేసుకుంటుంది. తన పేరుని మార్చుకుంటుంది. అలాగే ఒకళ్ళ సహాయం తీసుకుని ఈమె తన ఐడెంటిటీని అంతా చేంజ్ చేసుకుంటుంది. తర్వాత ఈమె ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఈమె పనిచేసే ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఈమె ఒక లైబ్రరీలో పనిచేస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లైబ్రరీలో పనిచేసే అతను ఈమెకి ఒక బాక్స్ ఇచ్చి ఇందులో చాలా మూవీస్ ఉన్నాయి, మంచి మూవీస్ అన్ని పక్కకు తీయి అని ఈమెకి ఆ బాక్స్ ని ఇస్తాడు. ఈమె ఆ బాక్స్ లో ఉన్న మూవీస్ అన్ని చూస్తూ ఉంటేనే 96 లోని రిలీజ్ అయిన ఒక మూవీ ఈమెకి కనిపిస్తుంది. ఆ మూవీ ఈమె చూస్తూ తన గతంలోకి వెళ్తుంది. నిజానికి హీరోయిన్ 1908లో పుడుతుంది. ఇప్పుడు హీరోయిన్ ఉన్న ఇయర్ వచ్చేసి 2014. అయితే ఈమె ఆ సీడీ చూస్తూ తన గతంలోకి జారుకుంటుంది. అసలు ఈమె గతంలో ఏం జరిగింది అంటేని ఈమె 1908లో పుట్టింది కదా, అప్పటి నుంచి ఆమె పెరిగి పెద్ద అవుతుంది. ఒకరోజు ఈమె వాళ్ళ అమ్మతో బీచ్ ఒడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటేని ఈమె తలపైన ఉన్న క్యాప్ ఎగిరిపోతుంది. అప్పుడు వెనకాల ఉన్న ఒక అబ్బాయి ఆ క్యాప్ ని పట్టుకుంటాడు. అప్పుడు ఎడలైన్ ఆ అబ్బాయిని చూస్తుంది. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని చూస్తాడు. అలాగే వీళ్ళిద్దరూ ప్రేమలో పడిపోతారు. కొన్ని రోజులకే వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. వీళ్ళిద్దరికీ ఒక మంచి పాప కూడా పుడుతుంది. అయితే ఎడలైన్ హస్బెండ్ వచ్చేసి ఇంజనీర్ అన్నమాట. అతను ఒక బ్రిడ్జ్ కడుతూ ఉండగాని ఆ బ్రిడ్జ్ కూలిపోయి ఆ యాక్సిడెంట్ లో అతను చనిపోతాడు. ఇక ఎడలైన్ కూడా బాధపడి ఇంకా ఏమీ చేయలేక 5 సంవత్సరాల వయసున్న తన కూతుర్ని తన అమ్మకి అప్పగిచ్చి ఈమె సిటీలో పని చేయడానికి వెళ్తుంది. ఒక 10 నెలల తర్వాత ఈమె సిటీ నుంచి తిరిగి తన విలేజ్ కి వస్తూ ఉంటుంది తన కూతుర్ని చూడటానికి. అప్పుడు బయట మంచు ఎక్కువగా పడుతూ ఉంటుంది. దాని వలన రోడ్డు మీద కూడా మంచు ఎక్కువగా ఉండటం వలన ఎడలైన్ వస్తున్న కారు స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న నదిలో పడిపోతుంది. ఎడలైన్ ఆ నదిలోంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ నీళ్లు బాగా చల్లగా ఉండటం వలన ఎడలైన్ బాడీ అంతా గడ్డగట్టేసి ఆమె అసలు కదలలేకపోతుంది. కొద్ది సమయానికే ఈమె గుండె కూడా ఆగిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలోని ఒక పెద్ద పిడుగు వచ్చి ఎడలైన్ మీద పడుతుంది. ఆ పిడుగు వలన ఆగిపోయిన ఎడలైన్ గుండె మళ్ళా కొట్టుకుంటుంది. ఎడలైన్ ఇంకా వాటర్ లోంచి ఏదో ఒకలాగా బయటికి తప్పించుకుని వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన ఈ సిచ్యువేషన్ వలన ఎడలైన్ బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఆమె వయసు ఎదగడం ఆగిపోతుంది. ఆమె అప్పుడు ఏ ఏజ్ లో ఉందో అదే ఏజ్ లోని ఆమె వయసు కూడా ఆగిపోతుంది. అందరూ ఎదిగిపోయి చనిపోతూ ఉంటారు కానీ ఎడలైన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇలాగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఎడలైన్ కూతురు కూడా పెద్దదైపోతుంది. చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా వీళ్ళిద్దరిని చూసి మీ కూతురు ఎదిగిపోతుంది కానీ నువ్వు మాత్రం అసలు ఎదగడం లేదు, మీ కూతురు నీకు అక్కలా ఉంది అని అందరూ ఈమెని అంటూ ఉంటారు. ఏంటి నీ బ్యూటీకి సీక్రెట్ అని అంటూ ఉంటేని ఏమీ లేదు, ఎక్సర్సైజులు చేస్తాను, కొన్ని క్రీమ్స్ వాడతాను అని ఎడలైన్ చెప్తూ తప్పించుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు ఎడలైన్ ని పోలీసు రోడ్డు మీద అడ్డంగా ఆపేస్తాడు. ఇతను ఒక ట్రాఫిక్ పోలీసు. ఏది మీ లైసెన్స్ ఇవ్వండి అని ఎడలైన్ లైసెన్స్ తీసుకుని అందులో ఈమె ఏజ్ చూసి ఈ పోలీసు షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ లైసెన్స్ లో ఈమె ఏజ్ 45 అని ఉంటుంది. కానీ ఈమె మాత్రం 20 ఇయర్స్ అమ్మాయిలాగా ఉంటుంది. పోలీస్ కి ఎడలైన్ మీద డౌట్ వచ్చి ఈమె అడ్రస్ ప్రూఫ్లు అలాగే అన్ని తీసుకుని ఆ పోలీసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎడలైన్ ఎంతో బాధపడుతుంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎదుగుతున్నారు, చనిపోతున్నారు, నేను మాత్రం ఇలాగే ఉండిపోతున్నాను, జనంలో నాకు ఎలా బతకాలో తెలియటం లేదు అని ఈమె ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఒక రోజు నైట్ ఎడలైన్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక 2 వ్యక్తులు ఎడలైన్ దగ్గరికి వచ్చి మేమిద్దరం డిటెక్టివ్స్, నిన్ను మేము కొన్ని క్వశ్చన్స్ అడగాలి, నాతో పాటు రా అని బలవంతంగా ఈమెని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోతారు. నిజానికి ఆ 2 వ్యక్తులు సైంటిస్టులు. ఈమెని వేరే దేశం తీసుకువెళ్ళిపోయి అక్కడ ఈమె మీద ఎక్స్పెరిమెంట్లు చేయాలి అని అనుకుంటారు. అయితే ఆ విషయం ఈమె తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని ఈమె కూతురి దగ్గరికి వెళ్ళిపోతుంది. తర్వాత ఎడలైన్ తన కూతురుతో చెప్తుంది, నేను నీతో పాటు ఉంటే నీకు కూడా డేంజరే, నేను ఇక్కడి నుంచి వేరే దేశం అన్నా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళిపోయి అక్కడ నా పేరు ఊరు మార్చుకుని నేను బతుకుతూ ఉంటాను, నిన్ను చూడడానికి మాత్రం నేను వస్తూ ఉంటాను, నేను వెళ్ళిన తర్వాత నా అడ్రస్ కూడా నీకు చెప్తాను అని తన కూతురికి మాట ఇచ్చి ఈమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీను ప్రెసెంట్ లోకి వస్తుంది. ప్రెసెంట్ లో ఈమె లైబ్రరీలో పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈమె తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. ఈమె ఫ్రెండ్ కి కళ్ళు కనిపించవు. అయితే ఆ అమ్మాయి ఎడలైన్ ని ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తుంది. తర్వాత ఎడలైన్
ఎడలైన్ కూడా రెడీ అయ్యి ఆ పార్టీకి వెళ్తుంది. అక్కడ అందరూ ఎడలైన్ నే చూస్తూ ఉంటారు, ఎందుకంటే ఎడలైన్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి. ఈ పార్టీలోని మన మూవీలో హీరోయిన్ కూడా చూపిస్తారు. ఇతని పేరు వచ్చేసి ఎలెస్. అయితే ఎలెస్ ఎడలిన్ ని చూస్తాడు. ఎడలిన్ ప్రేమలో ఎలెస్ పడతాడు. కానీ ఎడలిన్ మాత్రం ఎలెస్ ని పెద్దగా పట్టించుకోదు, ఎందుకంటే ఎడలిన్ ఏజ్ వచ్చేసి అప్పటికే 106 సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి. కానీ ఎలెస్ మాత్రం ఎడలైన్ నే ఫాలో అవుతూ ఎడలిన్ ఎక్కిన లిఫ్ట్ లోకి ఇతను ఎక్కి ఆమెని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. కానీ ఎడలిన్ కూడా అక్కడ ఎలెస్ ని పట్టించుకోకుండా ఆమె బయటకు వచ్చి టాక్సీ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత రోజు ఎడలిన్ లైబ్రరీకి వెళ్లి పని చేస్తూ ఉంటుంది. అక్కడ ఎడలిన్ తో పనిచేసే అమ్మాయి ఎడలిన్ కి చెప్తుంది, ఎవరో మన లైబ్రరీకి వచ్చి చాలా డబ్బులు డొనేట్ చేస్తున్నారు అంట అని చెప్తేనే ఎడలిన్ కూడా అది మంచి విషయమే కదా అని అంటుంది. కానీ నిజానికి ఆ డబ్బులు డొనేట్ చేసేది మన ఎవరో కాదు, ఎలెసే. ఇక ఎలెస్ కూడా ఇదే అవకాశం అనుకుని ఎడలిన్ దగ్గరికి వెళ్లి, నువ్వు నాతో పాటు బయటికి రాకపోతే నేను ఈ లైబ్రరీకి డబ్బులు డొనేట్ చేయను అని అంటాడు. ఇంకా ఎడలిన్ కూడా ఎలెస్ తో బయటికి వెళ్తుంది. ఇక అప్పటి నుంచి ఎలెస్ ఎడలిన్ ని పడేయడానికి రకరకాల డైలాగులు వేస్తూ ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎడలిన్ మాత్రం తన ఏజ్ ని దృష్టిలో ఉంచుకుని ఆమె మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఉంటుంది. అలాగే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎలెస్ ఎడలిన్ తో అంటాడు, నేనిప్పుడు ఒక 3 జోకులు వేస్తాను, ఆ జోకులకి మాత్రం నీకు నవ్వు వచ్చేసింది అంటే నువ్వు నాతో పాటు డేటింగ్ కి రావాలి అని ఎలెస్ అని మొదటి జోకుని వేస్తాడు. మొదటి జోక్కే హెడలిన్ ను నవ్వేస్తుంది. ఇంకప్పుడు హెడలిన్ ఇంకేమీ చేయలేక ఎలెస్ తో డేట్ కి వెళ్తుంది. ఇక ఇక్కడి నుంచి వీళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎన్నో చోట్లకి తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ స్లోగాని ప్రేమలో కూడా పడిపోతారు. అయితే ఒక రోజు హెడలిన్ కారులో వెళ్తూ ఉండగా ఈమెకి ఒక బెంచి కనిపిస్తుంది. ఆ బెంచ్ ని చూడగానే ఈమె ఒక్కసారిగా కారును ఆపు అని ఆ బెంచ్ నే చూస్తూ ఉంటుంది. ఈమె ఆ బెంచ్ ని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లోని హెడలిన్ భర్త చనిపోయినప్పుడు కొన్ని రోజులకే ఈమెకి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతను ఈమె ప్రేమలో పడతారు. ఒకరోజు ఆ వ్యక్తి ఇలాంటి బెంచ్ పైన కూర్చుని ఈమెకి ప్రపోజ్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కూడా ఎడలిన్ సేమ్ ఇలాగే కారులోని అతన్ని కలవడానికి వస్తుంది. కానీ అప్పుడు ఎడలిన్ ఈ విధంగా ఆలోచిస్తుంది, ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది, నా ఏజ్ పెరగదు, కానీ నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటే నా ముందే ఇతను పెద్దవాడు అవుతాడు, నా ముందే చనిపోతాడు, నేను ప్రేమించిన అతను నా ముందే చనిపోతే నేను తట్టుకోలేను అని అప్పుడు ఈమె ఆ వ్యక్తికి ఎస్ఆర్ నో చెప్పకుండా వదిలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా ఈమె ఎలెస్ గురించి అలాగే ఆలోచిస్తుంది. ఎలెస్ కి నేను దగ్గర అవ్వకూడదు అని ఈమె ఇంక ఇంటికి వెళ్లి వేరే దేశానికి వెళ్ళిపోదామని అనుకుంటుంది. అప్పుడే హెడలిన్ కూతురు హెడలిన్ దగ్గరికి వస్తుంది. హెడలిన్ కూతురు ముసల్ది అయిపోయి ఉంటుంది. అప్పుడు హెడలిన్ కూతురు హెడలిన్ తో అంటుంది, నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావంట కదా, అతను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడంట కదా, మరి నువ్వెందుకు అతన్ని వదిలేస్తున్నావు, అతను చాలా బాధపడతాడు కదా అని ఈమె అంటూ ఉంటేని హెడలిన్ అంటుంది, ఒకవేళ నేను అతన్ని ప్రేమిస్తేని అతను నా ముందే పెద్దవాడయ్యి చనిపోతాడు, అది చూసి నేను తట్టుకోలేను అని ఈమె అంటుంటే హెడలిన్ కూతురు అంటుంది, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు నీకొచ్చిన మంచి రోజుల్ని నువ్వు పాడు చేసుకోకు, నా మాటిని అతను నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండు అని ఈమె కూతురు అనడంతో ఈమె కూడా ఆలోచించి తన నిర్ణయాన్ని మార్చుకుని హెడలిన్ మళ్ళా తిరిగి ఎలెస్ దగ్గరికి వెళ్తుంది. అప్పటి నుంచి వీళ్ళు చాలా రోజులు ఫుల్ హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఒకరోజు ఎలెస్ ఎడలిన్ తో అంటారు, నీ గురించి నేను మా ఇంట్లో చెప్పాను, మా ఇంట్లో వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని కాదు అనరు, 2 రోజుల్లోనే మా ఇంట్లోని ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి నువ్వు కూడా రావాలి అని ఎలెస్ హెడలిన్ తో అంటారు. హెడలిన్ కూడా దానికి ఓకే అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లోని హెడలిన్ ఎలెస్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఎలెస్ హెడలిన్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పరిచయం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎలెస్ నాన్న హెడలిన్ ని చూసి షాక్ అయ్యి హెడలిన్ పాత పేరుతోని హెడలిన్ ని పిలుస్తాడు. అది విని హెడలిన్ కూడా షాక్ అయిపోతుంది. హెడలిన్ అంటుంది, మీరు అనేది మా అమ్మ గురించి, మా అమ్మ ఎప్పుడో చనిపోయింది, ఆమె కూతుర్నే నేను అని హెడలిన్ అంటుంది. ఇక్కడ ఒక నిజం మీరు తెలుసుకోవాలి, అది ఏమిటి అంటే హెడలిన్ తన భర్త చనిపోయినప్పుడు ఒక వ్యక్తిని లవ్ చేసింది కదా, ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, మన ఎలెస్ వాళ్ళ నాన్నే. అందుకే ఎలెస్ వాళ్ళ నాన్న కూడా హెడలిన్ ని చూసినప్పుడు షాక్ అయిపోతాడు. ఇక అప్పటి నుంచి హెడలిన్ ఎలెస్ ఇంట్లో తిరుగుతున్నప్పుడు అసలు నాకేమీ తెలియదు అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఎలెస్ నాన్నకి మాత్రం హెడలిన్ మీద ఎప్పుడు డౌట్ వస్తూనే ఉంటుంది. అయితే ఒక రోజు ఎలెస్ ఒక పని మీద సిటీకి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలోని హెడలిన్ ఎలెస్ ని చూడటానికి తన ఇంటికి వస్తుంది. అప్పుడు ఇంట్లో ఎలెస్ ఉండడు, తన నాన్న ఉంటాడు. ఎలెస్ వాళ్ళ నాన్న హెడలిన్ తలపైన ఒక పురుగు ఉండటం చూసి ఆ పురుగుని తీస్తాడు. అప్పుడే ఎలెస్ వాళ్ళ నాన్న హెడలిన్ చేతికి ఉన్న గాయాన్ని
చూస్తాడు. అసలు ఆ గాయం ఏమిటి అంటే నిజానికి హెడలిన్ హెలెస్ వాళ్ళ నాన్నతో ప్రేమలో ఉన్నప్పుడు హెడలిన్ చేతికి ఒక గాయం తగులుతుంది. అప్పుడు హెలెస్ వాళ్ళ నాన్నే తన చేతికి కుట్లు వేస్తాడు. అయితే ఆ గాయం ఇప్పుడు హెలెస్ వాళ్ళ నాన్న కనిపించింది కాబట్టి హెలెస్ వాళ్ళ నాన్న హెడలిన్ మీద అనుమానం పడి తన పాత ఫోటోలన్నింటినీ బయటికి తీస్తాడు. ఆ ఫోటోలో కూడా హెడలిన్ చేతికి దెబ్బ ఉంటుంది. ఇక డైరెక్ట్ గా హెలెస్ వాళ్ళ నాన్న హెడలిన్ దగ్గరికి వెళ్లి నువ్వింకా నిజాన్ని దాసింది చాలు, నిజమేంటో చెప్పు అని అడుగుతాడు. ఇంకా హెడలిన్ కూడా ఏడుపును ఆపుకోలేక ఏడుస్తూని తనకి జరిగిందంతా హెలెస్ వాళ్ళ నాన్నతో చెప్పేస్తుంది. హెడలిన్ ఏడుస్తూ అంటుంది, నిన్ను ఆ రోజు నేను కలిసి నిన్ను పెళ్లి చేసుకుని ఉండుంటే నేను ఇప్పటికీ కూడా ఇలాగే ఉందును, నువ్వు మాత్రం నా కళ్ళ ముందే సరిపోదువు, అది చూసి నేను తట్టుకోలేక నిన్ను వదిలేశాను అని ఆమె ఏడుస్తూ ఉంటేని హెలెస్ వాళ్ళ నాన్న అంటాడు, ఇది నీకున్న వరమో శాపమో నాకు తెలియదు గాని నా కొడుకు మాత్రం నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టే నా కొడుకును కూడా వదిలేసి వెళ్ళిపోకు అని హెలెస్ వాళ్ళ నాన్న అంటూ ఉంటేని హెడలిన్ మాత్రం వినకుండా ఇంటికి వెళ్లి హెలెస్ కోసం ఒక లెటర్ ని రాసి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్ది సమయం తర్వాత హెలెస్ కూడా ఇంటికి వచ్చి ఆ లెటర్ ని చూసి చాలా ఫీల్ అయ్యి తన నాన్న దగ్గరికి వెళ్లి నువ్వు హెడలిన్ ని ఏమన్నావు, నీ గురించే హెడలిన్ వెళ్ళిపోయి ఉంటుంది అని చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. అప్పుడు హెలెస్ వాళ్ళ నాన్న అంటాడు, నీకు హెడలిన్ ఎంత ఇష్టమో అని. అప్పుడు హెలెస్ చెప్తాడు, ఆమె లేకపోతే నేను చనిపోతాను అని. అప్పుడు హెడలిన్ వాళ్ళ నాన్న అంటాడు, ఇప్పుడే ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు, నువ్వు ఫాస్ట్ గా వెళ్తే ఆమె దొరుకుతుంది, నువ్వు వెళ్ళు అని అంటాడు. ఇంకొక వైపేమో హెడలిన్ ఏడుస్తూ చాలా దూరం వెళ్ళిపోతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత హెడలిన్ హెలెస్ ని వదులుకోలేకపోతుంది. ఆమె కార్ ని వెనక్కి తిప్పి వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకుంటుంది. కరెక్ట్గా అదే సమయంలోని ఇంకొక కారు వచ్చి హెడలిన్ కార్ ని గుద్దేస్తుంది. హెడలిన్ కారు ఎగిరి పక్కన పడిపోతుంది. ఆ గుద్దిన కారు వాళ్ళు కనీసం ఆగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ యాక్సిడెంట్ లోని హెడలిన్ గుండె కూడా ఆగిపోతుంది. కొద్ది సమయానికి అక్కడికి హెలెస్ కూడా వచ్చేస్తాడు. హెలెస్ హెడలిన్ దగ్గరికి వెళ్లి ఆమెను చూసి వెంటనే అంబులెన్స్ కి కాల్ చేస్తారు. డాక్టర్స్ కూడా అక్కడికి వచ్చి హెడలిన్ కి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు. హెడలిన్ మళ్ళా తిరిగి బతుకుతుంది. నెక్స్ట్ సీన్ లోని హెడలిన్ ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. అక్కడ హెడలిన్ హెలెస్ తోని తనకు జరిగిన విషయం అంతా చెప్తుంది. అలాగే తనకున్న ప్రాబ్లం కూడా చెప్తుంది. అప్పుడు కూడా హెలెస్ నాకు ఇవన్నీ అనవసరం, నువ్వు నాతో ఉంటే చాలు అని అంటాడు. అప్పుడు హెడలిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. పక్కనే హెడలిన్ కూతురు కూడా ఉంటుంది. ఈమె కూడా తన అమ్మని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోని హెలెస్ వాళ్ళ నాన్న హెలెస్ కి హెడలిన్ కి ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేస్తాడు. అప్పుడే హెడలిన్ అద్దం ముందుకి వెళ్తుంది. ఆమె తలలోని హెడలిన్ కి ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తుంది. అప్పుడు హెడలిన్ చాలా ఆనందపడుతూ ఉంటుంది, నాకున్న ప్రాబ్లం పోయింది అని. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు మీ సపోర్టింగ్ ని మన ఛానల్ పై చూపిస్తూ ఉండండి.